ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని గద్దె దించాల్సిందేనని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, ఎల్ శ్రావణ్ కుమార్ అన్నారు. 12 ఏళ్ల కాలంలో ఏనాడు బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ఒక్క మాట కూడా మాట్లాడని ఆర్ఎస్ఎస్ ఇవాళ బయటకు వచ్చి ప్రగల్భాలు పలుకుతుందని అన్నారు. సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన ప్రచార యాత్రలో భాగంగా శుక్రవారం నల్గొండ పట్టణంలో సిపిఐ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు మద్దతుగా పట్టణంలోని పురవీధుల్లో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, ఎల్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలను పెంచి సామాన్యులు బతకలేని పరిస్థితిని తీసుకువచ్చిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను అడ్డు అదుపు లేకుండా పెంచుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలపై బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అన్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడంలో విఫలమైన కేంద్ర బీజేపీ ప్రభుత్వం యువత నుండి వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు కంటితుడుపు చర్యలు చేపడుతోందని విమర్శించారు. విద్యార్థులతో పెట్టుకుంటే ఏమి జరుగుతుందో మోడీ కళ్లారా చూశారని అన్నారు. దేశంలోని విద్యారంగం మొదలుకొని అనేక రాజ్యాంగబద్ధ సంస్థలకు ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వారిని అధిపతులుగా నియమించిన తర్వాతే వ్యవస్థలు పతనావస్థకు చేరుకున్నాయని ఆరోపించారు. 12 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఏనాడు మాట్లాడని ఆర్ఎస్ఎస్ ఇప్పుడు బయటకు వచ్చి ప్రజలను మోసం చేసేందుకు ప్రగల్భాలు పలుకుతోందని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న యువతపై వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేస్తూ బెదిరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. కనీస వేతనాలు అందుకోలేక కార్మిక వర్గం శ్రమ దోపిడీకి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్న తరుణంలో మరింత నిరుద్యోగాన్ని పెంచే విధంగా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూల విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. కొత్తగా ప్రభుత్వ పరిశ్రమలను ఏర్పాటు చేయడం లేదని, ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను పట్టించుకోకుండా, వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను అమలు చేయకుండా కేవలం మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేవుళ్ల పేరుతో బీజేపీ చేస్తున్న రాజకీయాలు ఎంతో కాలం సాగవని అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడుకునే క్రమంలో సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో లక్షలాది మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి కెఎస్ రెడ్డి, ఎం నందం, బాసాని వెంకటయ్య, కె నారాయణ, లింగయ్య, రమేష్, గుండె రవి, రేవల్లి యాదయ్య, జి నరేందర్, రామకోటి, యూసుఫ్ యాదగిరి, పి నరసింహ, చాందపాషా, కె వెంకటేశం, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా 4వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు నల్గొండ జిల్లాలో ప్రచార జాతాలు ప్రారంభమైనాయి. ముఖ్యంగా ఈ ప్రచార జాతాల ఉద్దేశం ఏమనగా ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గద్దె దించాలని చెప్పి సెప్టెంబర్ 1వ తారీఖు నాడు చలో ఢిల్లీ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడలు తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేసింది. అదేవిధంగా రైతులకు నష్టం చేసింది. అదే కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు జరిగే ఈ ప్రచార జాత నల్గొండ టౌన్లో తిరిగి ముగింపు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేయడం. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నాం. ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈరోజు ప్రజల మీద మోయలేని భారం వేస్తూ పెట్రోల్ ధరలు పెంచింది, డీజిల్ ధరలు పెంచింది, వంట గ్యాస్ ధరలు పెంచింది, నిత్యావసర సరుకు ధరలు పెంచి పేదవాడు బతికే పరిస్థితి లేదు. దీనిని నిరసనగా ప్రజలను చైతన్యం చేసి రేపు సెప్టెంబర్ 1వ తేదీ నాడు చలో ఢిల్లీ కార్యక్రమం నుంచి లక్షలాది మందితో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపు. 110 రూపాయలని పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది, డీజిల్ ధరలు పెంచడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. విదేశాల నుంచి 100
150 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ దేశాన్ని అమెరికా సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ప్రచారం, ర్యాలీలు, సభలు, సమావేశాలు చేసి సెప్టెంబర్ 1వ తేదీ నాడు పెద్ద ఎత్తున ఢిల్లీలో జంతర్ మంతర్ కార్యక్రమాన్ని సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది. నల్గొండ పట్టణంలో జరిగేటువంటి ఈ ప్రచార కార్యక్రమానికి, ఆందోళన కార్యక్రమానికి ఈ పట్టణ ప్రజానీకం అందరూ కూడా మద్దతు తెలియవలసిందిగా కోరుతాం.